నమస్తే అండి అందరికీ. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ అభినందనలు. నేను అందరి వీడియోలు చూసి నాకు శ్రద్ధ పుట్టిందండి చేయాలని, అందుకే చేస్తున్నానండి. అందరూ దయించి ముందుకు నడిపిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను. ప్రజలందరికీ నా అభినందనలు. మీరు ఈ వీడియోని చూసి లైక్ చేస్తారని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. నేను ఈరోజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి, సింపుల్గా మా వెస్ట్ బెంగాల్ స్టైల్లో. చూడండి, దీంట్లో ఆనియన్ యూజ్ ఉండదు. ముందుగా 100 గ్రాములు బీన్స్, 100 గ్రాములు గాజరు, 100 గ్రాములు క్యాప్సికము, మటర్ 100 గ్రాములు, కాజు, కిస్మిస్, ధనియా పత్త. నేను మొదలు పెడుతున్నాను. ముందుగా రైస్ ఉడకబెట్టుకున్నానండి. అన్నీ సామాన్లు వేసి రైస్, తేజ్పత్తా అన్నీ వేసి రైస్ ఉడకబెట్టుకున్నాను. ఇంకా ముందుగా స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా కాజు కిస్మిస్ వేయించుకోవాలండి. పొయ్యి బాగానే బట్టి నెయ్యి వేసి వేడవనియండి. వేడైన తర్వాత మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను నెయ్యి వేసానండి. ముందుగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రైడ్ రైస్ అండి. దీంతో కాంబినేషన్గా చిల్లీ చికెన్ చాలా బాగుంటుందండి. రాయితా మీరు చేసి చూసుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మీరందరూ ఈ వంటకం చూసి ఆదరిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను. ఇదిగోండి, ఈ వెజిటేబుల్స్ అన్నీ వేయించాలి ఒక్కొక్కటిగా వేసి. కొత్తిమీర లాస్ట్గా వేసుకోవాలండి. చూడండి, ఇది కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. ఎక్కువ ఫ్రై అవసరం లేదండి, కాస్త కొద్దిగా. మళ్ళీ రైస్లో కొద్దిగా సాల్ట్ వేసానండి. దీనిలో కూడా కొద్దిగా సాల్ట్ వేసాను. అల్లం తెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఎక్కువ అవసరం లేదండి, ఈ బిర్యానీకి చాలా తక్కువగా వేయాలి. చిల్లీ చికెన్ కూడా చేస్తానండి. చిల్లీ కోసం ఇదిగోండి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. చిల్లీ, గ్రీన్ చిల్లీ, మిరపకాయలండి ఇవి బిర్యానీలోకి. ఐదు మర్చిపోయాను. ఇదిగోండి చిల్లీ, దీంట్లో అల్లం తెల్లుల్లి పేస్టు, కాస్త మిరియాల పొడి, గుడ్డు ఒకటి, కార్న్ ఫ్లోర్ వేసి కలిపేసి ఉంచుకోవాలండి. కాసేపు ఒక అరగంట సేపు కలిపి ఉంచుకోవాలి. ఇంకోండి రైతా చేయడానికి ఇదిగోండి కుకుంబరు, గాజరు, ఆనియన్, చిల్లీ పెట్టానండి. చేస్తాను. కొంచెం కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అవుతుంది. దీనిలో ఇప్పుడు మనం బాస్మతి రైస్, ఉడికించిన బాస్మతి రైస్ కలుపుకోవాలి. ఉడికిందండి. కొద్దిగా ఇంకా బీన్స్ ఫ్రై అవ్వాలండి. అమ్మరన్నప్పుడు కూడిద్దమ్మగా. ఇదిగోండి ఉడికించిన బాస్మతి రైస్ వేస్తున్నాను. సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ఏం పెద్ద ఇబ్బంది ఉండదు, మీకు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ కొద్దిగా ఫ్రై అయిపోతే చాలండి. ఇంకోండి లాస్ట్లో జస్ట్ కొద్దిగా షుగర్ యాడ్ చేయాలండి. కొంచెం జస్ట్
టేస్ట్ కోసం అండి. ఇది ఇంటింటి బాది పిల్లలతో సహా అందరూ ఇష్టపడి తింటారండి. మీరు చేసుకోండి ఇట్లో, చాలా ఈజీ మెథడ్. అయిపోయిందండి, జస్ట్ అంతే, చాలా సింపుల్గా అయిపోతుందండి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి చేయండి, అది మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి చికెన్లోని. చిల్లీ చికెన్ చేయడానికి దీంట్లో కార్న్ ఫ్లోరు, గుడ్డు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కలర్ కోసం పసుపు, కాస్త మిరపగుండ వేసానండి. ఇది ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఈలోగా మనం చికెన్కి అన్నీ రెడీ చేసుకుందాం. ఫ్రైడ్ రైస్ రైతా చేస్తున్నానండి. ముందుగా పెరుగు చిలికించి ఉప్పు వేసుకుంటున్నానండి, తగినంత ఉప్పు. గాజరు, గ్రేట్ చేసిన గాజర్ అండి, కుకుంబర్, కొత్తిమీర, బొండు మిరియాల పొడి అండి, మిరియాల పొడి చూసి వేసుకోండి, కారం ఎక్కువ. ఇదంతా బాగా కలుపుకోవాలండి. దీన్ని ఫస్ట్ చిలికించుకోండి. అండి, రైతా తయారైపోయింది. మిరియాల పొడి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు వేయలేదండి, పిల్లలకి ఇష్టంగా తింటారు కదా, తగులుతుంటాయి, వంట కింద కారంగా తగులుతుందండి. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఎంతో చక్కగా విడివిడిగా పొడిగా బియ్యం అంతా చక్కగా ఉన్నది చూడండి. రైతా చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ చిల్లీ చికెన్ అండి. ముందుగా బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేస్తున్నానండి తగినంత, డీప్ ఫ్రైకి సరిపడా. ఈ ప్రాసెస్లో ముందుగా చిల్లీ చికెన్ కోసం వెనిగర్ వేసానండి కొద్దిగా. తర్వాత చిల్లీ పేస్ట్ చేసుకోవాలండి, టమాటా సాస్ అండి, రెడ్ చిల్లీ సాస్ అండి, తర్వాత చిల్లీ సాస్ అండి, సోయా సాస్ అండి, ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ చిల్లీ చికెన్కి రెడీ చేసుకుంటున్నానండి. నూనె వేడైందండి, ఒక పీస్గా వేయించుకోవాలి. నూనె కాగనివ్వాలండి, బాగా కాగిన తర్వాత అయితే బాగా వేస్తుంది. ఇదిగోండి, చిల్లీ చికెన్ కూర చేస్తున్నానండి. ఇగో ముందుగా ఉల్లిపాయలన్నీ పాయలుగా తీసి వేయించుకుంటున్నానండి. ఉల్లిపాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్.
ఎక్కువ ఏగక్కర్లేదండి, కాస్త మామూలుగా ఏగాలి, కొంచెం తక్కువగా. క్యాప్సికమ్ ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలండి తగినంత. అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇదిగోండి ఆనియన్ కొద్దిగా ఎగిపోతే అయిపోతుందండి, కొద్దిగా ఎగితే అయిపోతుంది. వేసుకోవాలండి చిల్లీ చికెన్కి. దాని తర్వాత ఇదిగోండి చిల్లీ సాసు, సోయా సాసు, టమాటా సాసు, వెనిగర్ వేసి కలిపి ఉంచానండి. ఇది వెయ్యాలండి దీంట్లో. కార్న్ ఫ్లోర్ కొద్దిగా నీటిలో కలుపుకొని వెయ్యాలండి చిక్కదనం కోసం. నీటిలో కలుపుకొని మొత్తం గ్రేవీ చిక్కగా రావడానికి కోసం అండి. ఇది సోయా సాస్ అన్నీ వేసిన తర్వాత ఇది కొంచెం చిక్కగా రావడానికి కోసం అండి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. ఇప్పుడు ఈ చికెన్ దీనిలో వేసి కలుపుకోవాలండి. డ్రైగా ఉంటుందండి. గ్రేవీ కావాలంటే నీళ్ళు వేసుకోవచ్చండి. కాస్త డ్రై కావాలంటే కాస్త నీళ్ళు తగ్గించుకోవాలి. ఇదిగోండి అండి, భోజనం పెడుతున్నాను బాబుకి. బాబు భోజనం చేసి చెప్తాడు ఎలా ఉంది ఏంటి. మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకొని తినండి. టేస్టీగా ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్, చిల్లీ చికెన్. మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ముందుకు నడిపించండి.